హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్ట్రిబ్యూషన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటి అంటే కటుక కీర్ అయితే చేయబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. కావాల్సిన పదార్థాలు అయితే సొరకాయని తురిమా, అంతే కొంచెం సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ అండ్ కండెన్స్డ్ మిల్క్, కొంచెం పంచదార. ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేసుకుంటారులే, కానీ ఇంకా నేను దాన్ని అంత ప్రిఫర్ చేయలే. కొంచెం నెయ్యిలో ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం రండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ పాలు చూపిద్దాం ఫస్ట్. ఇవైతే ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇక్కడ పాలైతే వేడి చేస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ ముందుగా అయితే నెయ్యి పోసుకుంటా. కొంచెం నెయ్యిలో అయితే ఇక్కడ కొంచెం నెయ్యి అయితే వేడయ్యాక కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే లైట్గా ఫ్రై చేసుకుంటాను. ఈ మిల్క్ మాత్రం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఇక్కడ. ఎక్కడ? షాప్. ఈరోజు 500కి కేజీ కాజు చూసాను నేను బయట. ఇంకా ఈ ఆయిల్ నెయ్యిలోనే ఇవి వేసుకోవాలి. ఏమంటారు అదే సొరకాయ. తురిమిన సొరకాయనైతే ఇందులోనే వేసుకుంటా. దీన్ని అయితే మంచిగా ఫ్రై కావాలి. ఇదైతే సొరకాయనైతే కొంచెం లైట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. పచ్చి వాసన అంతా పోయేదాకా ఇట్లా కలుపుకొని చూస్తూ ఉండాలి అన్నట్టు. ఇక్కడ పాలేమో ఇట్లా చిక్కగా వస్తూ ఉంటాయి, కలుపుకుంటూ ఉండాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ కదా, ఆ మిల్క్ అనేది ఈ పాలలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంటే కొంచెం ఏగినట్టే అట్లా కనబడాలా సొరకాయ? అంటే పచ్చివాసన పోవాలి. సొరకాయలో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. చిన్న సొరకాయ తీసుకొని వచ్చేది పెడతాను. మూత అయితే కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిద్ది మంచిగా. కలర్ అయితే కొంచెం మారింది కదా. అవును. ఇందులోకి అయితే సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం కొద్దిసేపు నానబెట్టినా ఏం కాదు. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటాను. అవును, మళ్ళీ పాలు కూడా ఇలా మిక్సీ చేస్తావా? అంటే కొన్ని వాటర్ పోసుకుంటా. కొంచెం ఉడకనివ్వాలి. ఉడికితే మెత్తగా అయితే అన్నట్టు. ఇందులోకి అయితే పాలు పోసేసుకుంటా.
చూడండి ఫుల్ క్రీమ్ మిల్క్ కదా, మొత్తం క్రీమే ఉంది. ఇంకా పాలైతే పోసాను కదా ఫ్రెండ్స్, ఇందులోకి చక్కెర వేసుకుంటున్నా. కొంచెం స్వీట్ చూసుకొని వేసుకోవాలి అంతే. ఇది కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటాం కదా. చూడండి ఎంత థిక్నెస్ ఉందో. ఇంకా ఇది వేసుకుంటే ఇంకా మంచిగా థిక్నెస్ వచ్చింది. ఇంకా 2 స్పూన్స్ అయితే వేసుకుంటాను. చూడండి థిక్నెస్ కోసం బాగుంటుంది టేస్ట్. చూడండి ఇందులో గ్రీన్ కలర్ అవి కూడా వేసుకోవచ్చు, అంటే మంచిగా కలర్ కనిపించడానికి, కానీ నేనైతే వేయట్లేదు. చూడండి థిక్నెస్ అంతే. అందులోకి ఇలాచీ వేసుకుంటున్నా, ఇలాచీ పౌడర్. కానీ దీంతోనే వేస్తా, ఎప్పుడు దీంతోనే వేస్తా. మొత్తం మనం తిందాం, మనము ఈ ఇల్లు వేసింది తిందాం. ఇంకా ఇందులోనే డ్రై ఫ్రూట్స్, లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో లైట్గా కొంచెం అది ఉంది. చూడండి ఫ్రెండ్స్, కద్దు కా కీర్ అయితే రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. ఇంకా కూల్గా అయితే కూల్గా తినొచ్చు, వేడి వేడిది కావాలన్నా వేడి వేడిదిగా తినొచ్చు. ఇంకా ప్రశాంత్ అయితే టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎట్లుందో చెప్పు. వేడి వేడిగా ఉంది, కొంతమందికి కూల్గా ఇష్టం. బాగుంది. కాకపోతే నార్మల్గా మనం ఫంక్షన్లలో అప్పుడు తిన్నప్పుడు అంటే కూల్ ఉంటుంది కదా, ఇది దానికంటే బాగుంది. కాకపోతే ఆ సగ్గు బియ్యము అక్కడ తగలవు, అందులో అంటే బాగా మెత్తగా అయిపోతుంది అందులో తగులుతుంది సగ్గు బియ్యం. ఫైనల్గా ఎట్లుంది చెప్పు, బాగుంది. నిజం చెప్పు. చాలా బాగుంది. అంటే మనం కూల్గా తిన్నాం కదా,